నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. మరి జూన్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. మరి ఆ ఏర్పాట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిమగ్నులై ఉన్న నేపథ్యంలో మరోపక్క సిట్ అధికారులు కూడా మద్యం కుంభకోణంపై దూకుడు పెంచారు. వరుస అరెస్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇదే కేసులో A38గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి ఆయన కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోపక్క దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. చెవిరెడ్డి అమాయకుడని, ఆయన దైవ భక్తుడని, ఆయన అరెస్ట్ చేయడం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమేనని చెప్పి ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మరి చెవిరెడ్డి కూడా అరెస్ట్ తర్వాత కూడా ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. ఆయన కూడా కొన్ని ఆడియో సందేశాలను ప్రజల్లోకి పంపించి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో జూన్ 21న యోగా డేని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. మరోపక్క ఈ వరుస అరెస్టులు అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, వైసీపీ చేస్తున్నటువంటి పనులు ఎలా చూడొచ్చు అంటారు? అంటే యోగాంధ్రాలో వాళ్ళు, జైలాంధ్రాలో వీళ్ళ, మనం మీరే చెప్పారు ఇంట్రోలో ఏమని, ఇవాళ నరేంద్ర మోడీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర దగ్గర ఒక 5 లక్షల మందితో అక్కడ బీచ్ రోడ్లో యోగా చేయించారు. ఒక 3 లక్షల పైన మ్యాట్లు సిద్ధం చేశారని, 5 లక్షల టీషర్ట్లు సిద్ధం చేశారని, ఒక 20 అంశాల్లో ఏదో గిన్నెస్ రికార్డు సృష్టిస్తున్నారని. అంటే ఇవాళ 1,00,000 చోట్ల యోగా చేయాలనుకుంటే దేశం మొత్తం మీద ప్రధాని మోడీ లక్ష్యం, ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 చోట్ల యోగా చేస్తున్నారని. అంటే 1 కోటి మంది పైగా రేపటి ఆ యోగాంధ్రాలో ఒక పెద్ద రికార్డు కాబోతుందని. అదంతా మీరు చెప్పినట్టు ఏంటి, వాళ్ళందరూ యోగాంధ్ర దాన్ని సక్సెస్ చేయటం. ఇవాళ ఏంటది, ఆరోగ్యానికి గేమ్ చేంజర్ యోగా అభ్యాసం అంటూ ప్రజల్లో చైతన్యం పెంచటం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ఎలా చూడాలి దాన్ని, హెల్దీ ఏపీ. ఇప్పుడు మనం చూసాం హ్యాపీ ఏపీ, హెల్దీ ఏపీ దిశగా ఇవాళ చంద్రబాబు నరేంద్ర మోడీ వెళ్తుంటే మీరేమంటున్నారు, ఇప్పుడు చెవిరెడ్డి తీసుకొచ్చారు, జైలుకి వెళ్ళాడు అంటున్నారు. ఆయన ఏంటి జైలాంధ్రానా? ఇవాళ వరుస పెట్టి ఆ మద్యం కుంభకోణం ఎంత, ఈయన నంబరు A38 అంటే ఇవాళ 34, 35, 36, 37 ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, లేకపోతే భాస్కర్ రెడ్డి, నెక్స్ట్ ఆయన పిఏ నవీన్ అనే అతను ఎవరో, లేకపోతే అతను గన్మెన్. మొన్న ఒక డ్రామా మదన్ రెడ్డి, అతనేంటి నన్ను కొట్టారు, నా ఏళ్ళు ఇరిచేశారు, మామూలు సినిమా చేయలేదన్నమాట, డీజీపీకే లేఖ రాశాడు. అంటే నిజంగా కొట్టారా? ఇప్పుడు మదన్ రెడ్డిని కొట్టడం బిగిన్ చేస్తే సిట్టు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కొట్టి ఉండాలిగా. సాక్షులు 200 మందిని పిలిచారంట, 200 మందిని కొట్టారా? అంటే ఇవాళ మదన్ రెడ్డి చెవిరెడ్డి చేతిలో పావుగా మారి ఈ డ్రామా ఆడాడా, అతని జీవితాన్ని బలి చేసుకుంటున్నాడా? సిట్ వాళ్ళు ఒక ఖండన ఇచ్చారు దానిపైన. ఏమని, అసలు మేము ఎవరిపైన ఎందుకమ్మా, మొన్న లేటెస్ట్గా నువ్వు చూసావు, కృష్ణరాజు కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. కృష్ణరాజు కొమ్మినేని అరెస్ట్ అయితే మ్యాజిస్ట్రేట్ అడిగారు వాళ్ళని, పోలీస్ 3rd డిగ్రీ ఉపయోగించిందా అంటే కొమ్మినేని లేదన్నారు. కృష్ణరాజు అయితే ఇంకో అడుగు ముందుకేసి నన్ను బాగా చూసుకున్నారు అన్నాడు. తుళ్ళూరు డిఎస్పీ అసలు నన్ను మామూలుగా చూడలేదండి అంటే ఇక ఆపమన్నాడు. మరీ ఎక్కువ వద్దు, నేను అడిగిన దానికే సమాధానం చెప్పాను ఆయన అన్నట్టుగా మన మీడియాలో కథనాలు చూసాం. ఇప్పుడు ధనుంజయ రెడ్డి కొట్టారా, ఏళ్ళు ఇరిచేశారా, పిడిగుద్దులు గుద్దారా కృష్ణమోహన్ రెడ్డి పైన, లేకపోతే బాలాజీ గోయిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజు, ఇప్పుడు మొత్తం అరెస్ట్ చేశారు కదా ఒక 7గురిని. వాళ్ళెవరిని కొట్టనాళ్ళు ఇతను ఎందుకు కొడతారమ్మా? కేవలం చెవిరెడ్డి డ్రామాలు. ఏది, అతను ప్రెస్ మీట్ పెట్టి నాకే పాపం తెలియదు, నేను పెద్ద దైవ భక్తుడిని మీరు ఇందాక అన్నారు. ఏది, అసలు నన్ను కనుక అరెస్ట్ చేస్తే 7 కొండల వాడే కన్నెర చేస్తాడు అంటే, కొండపైన దేవుడు, 7 కొండలవాడు స్వామివారు, కొండ కింద దొంగల, వీళ్ళందరూ ఏది పరమ భక్తులు అనే ముసుగులో భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన మించిన భక్తులు లేడు అంటాడు. అసలు ఆర్పమంటావా కర్పూరం అంటాడు. ఇప్పుడు చెవిరెడ్డి ఆర్పాడా, రేపొద్దున ఆర్పుతాడా కర్పూరం? అంటే అసలు ఒక డ్రామా, వీళ్ళు చేసేది ఒక సినిమా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠం భూములు ఆక్రమించాడంట, అక్కడ శివాలయం కట్టించాడంట. ఏమంటావు నువ్వు, కబ్జాదారు అంటావా భక్తుడు అంటావా? శివాలయం కట్టించాడు కాబట్టి భక్తుడు అంటాడు. మరి అక్కడ 8 ఎకరాలు కబ్జా చేసినట్టుగా కనపడుతుంది.
అంటే వీళ్ళు భక్తిని కూడా నేరాలకు ఎలా వాడుతున్నారు. అటు జనాన్ని మోసం చేయడం దేవుడు ఎరుగు, దేవుణ్ణే మోసం చేస్తున్నటువంటి వీళ్ళు మామూలు వ్యక్తులు కాదనమాట. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి వెళ్తుంటే పట్టుకొచ్చారు, కొలంబో వెళ్తుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారన్నారు. కానీ ఆయన నాకు అసలు ఈ మద్యం స్కామ్తో ఏం సంబంధం లేదు, అరెస్టులు చేసుకుంటే చేసుకోండి, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదని సవాళ్ళు విసిరారు కదా సార్. అరెస్ట్ చేసుకోమంటే చేసుకోండి అన్నాడు అన్నావు కదా, మరి ఎందుకు కొలంబో వెళ్తున్నావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మధ్య, నీకు గుర్తుండే ఉంటుంది, ఒక నెల రోజుల క్రితం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్కి నేను సిద్ధం అన్నాడు. ఉన్నాడా ఆ రోజు? జంప్ అంటే ఎలహంకి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళేమో అరెస్ట్కి సిద్ధం అంటున్నారు, ఇలా పరారయ్యి అవుతుంటే కొలంబో ఎందుకు వెళ్ళాడు? ఇది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు వెళ్ళాడు కొలంబో? ఎందుకు వీళ్ళంతా కొలంబో వెళ్తున్నారు శ్రీలంక? అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీలంక పర్యటనల మీద మీడియా కథనాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి బంధువు ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా, ఇప్పుడు జనసేనలోనో ఇందులో ఉన్నట్టున్నారు. ఆయన శ్రీలంక పర్యటన పదే నెలకోసారి వెళ్ళడం మరేమో. అప్పట్లో మీడియా కథనాలు, గ్యాంబ్లింగ్ అని, పేకాట అని. ఆయన కూడా ఒప్పుకున్నట్టున్నాడు ఆ మధ్య. ఇప్పుడు ఏముంది, పేకాటత్వం తప్పేం. అంటే ఇవాళ గ్యాంబ్లింగ్, క్యాసినోలు, వీళ్ళ మీద అప్పట్లో కొడాలి నాని, అతను కూడా కోల్కత్తాలోనే ఇక్కడ అరెస్ట్ చేశారన్నారు, అది ఒకటిదే అంటున్నారు. ఇవాళ కొడాలి నాని గుడివాడలో క్యాసినో, వల్లభనేని వంశీ గన్నవరంలో క్యాసినో. అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం అసలు ప్రతి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు తోటల్లో నడిపారే. అంటే కొలంబో ఈయన వెళ్ళడంతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు పక్కన చెప్పు? ఎవరు? ఇతను భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళింది ఎవరిని? అతను ఎవరు? ఆ కేసులో వెంకటేష్ నాయుడు, A37 ఫ్రెండ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్రెండ్ అండి. ఎవరు? ఎందుకు అతను తీసుకెళ్తున్నా? నువ్వు వెళ్తే నీ కంపెనీ పని మీద, నీకు 4-5 కంపెనీలు ఉన్నాయి, అది వేరే విషయం. CMR, అదే చెవిరెడ్డి, మున్రెడ్డి, రోసమ్మ, ఇన్ఫ్రా అను, కన్స్ట్రక్షన్స్ అను, నీ బిజినెస్ పని మీద నువ్వు వెళ్తుంటే నీతో పాటు వెంకటేష్ నాయుడు ఎందుకు తీసుకెళ్ళావు? అంటే వెంకటేష్ నాయుడు ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలనుకున్నారంటేనే అక్కడ అర్థమైపోట్లా. అతను అరెస్ట్ చేయబోతున్నారు, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, 3 డ్రామాలు బూమరాంగ్ అయ్యాయి. కాబట్టి పరారీకే ఆయన వెళ్తున్న నేపథ్యంలో ఈసీ ఒక 8,30,00,000 ఆ రోజు స్వాధీనం చేసుకుందన్నారు. ఎవరు? ఎన్నికలకు ముందు ఆ ఓటర్లకు కొనడానికి వాడిన డబ్బు, ఆ 8,30,00,000 మద్యం డబ్బు అన్నారు. ఎవరు? ఆ డబ్బు నాదే అని చెప్పి ఇతను వెళ్ళి క్లెయిమ్ చేశాడు వెంకటేష్ నాయుడు. ఈసీ పట్టుకున్న 8,30,00,000 నాదే అని వెంకటేష్ నాయుడు అంటే నువ్వు అతను తీసుకుని ఎందుకు వెళ్తున్నావు? అంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఇదంతా కూడా ప్రీ ప్లాన్, ఒక స్కెచ్ ప్రకారమే జరిగింది. ఆ రోజు 6 జిల్లాల సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు తను పోటీ చేసే ఒంగోలు పార్లమెంటే కాదు, తన కొడుకు పోటీ చేసే చంద్రగిరి అసెంబ్లీయే కాదు, 6 జిల్లాల్లో ఓట్ల కొనుగోళ్లకి ఈ డబ్బు వాడాడు. మీడియాలో ఏమనొస్తోంది? సిట్ ఏదో చెప్పింది 300 కోట్లు 250 కోట్లు అంటున్నారు. 6 జిల్లాలంటే ఎన్ని ఎంపీ సీట్లమ్మా, ఎన్ని అసెంబ్లీ సీట్లు? 1000 కోట్లకు తక్కువ లేదు. సమన్వయకర్తలు 6 ఉన్నారు అప్పట్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అంతా ఒకే సామాజిక వర్గం, అందరూ జగన్మోహన్ రెడ్డి బినామీలే అని మీడియాలో వచ్చిన కథనాలు. విజయసాయి రెడ్డి లేడు, అదేగా ఆయన గోల. నన్ను తప్పించి నన్ను నెల్లూరులో పోటీ చేయమని మీరు ఎత్తుతారా ఈ డబ్బంతా అనేదా ఇవాళ విజయసాయి రెడ్డి లబలబా? అంటే ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే 6 జిల్లాల్లో 1000 కోట్లు వాడాడంటే మద్యం డబ్బు, మిగతా 5 ఎంత వాడి ఉంటారు? ఇది 6,000 కోట్ల 10,000 కోట్ల ఇప్పటిదాకా నీకు తెలియని యాంగిల్. మనం అనుకోలేదు. మనం సిట్, దర్యాప్తు, మీడియా కథనాలు ఏమని చెప్తున్నాయి నీకు? ఏదో హాస్పిటల్స్ అన్నారు, అందులో పెట్టుబడులు అన్నారు, సినిమాలు తీశారన్నారు, బంగారం కొన్నారన్నారు, రియల్ ఎస్టేట్ అన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది కొత్తగా? ఓట్ల కొనుగోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వాడిందంతా మద్యం డబ్బు. అయితే సార్, ఈ ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో దీంట్లో అంటే ఆ పాలసీ మేకింగ్ అప్పుడు కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం లేనట్టు అనిపిస్తుంది మొన్న ఆయన వ్యాఖ్యలు చూస్తే. ఎందుకంటే ఆయన అంత ఖచ్చితంగా చెప్పాలంటే దానిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం మనీ రూటింగ్లో మాత్రమే ఆయన భాగస్వామి అయినట్టు తెలుస్తోంది. సో అది కానీ నిజమైతే మరి మద్యం స్కామ్తో అటువైపు ఆయనకి శిక్షలు పడే అవకాశం ఉండదా? పోనీ ఈ మనీ రూటింగే నిజమైతే గనక ఆధారాలు దొరికితే ఓటుకు నోటు అది ఏమన్నా ఫైల్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఈయన మీద? అంటే ఇవాళ చెవిరెడ్డి
భాస్కర్ రెడ్డి అసలు దీనికి నాకు సంబంధం లేదు, నేను పాలసీ మేకింగ్లో నేనెందుకుంటాను, నేనేదో విప్ పోస్ట్లో ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, లేదు మిథున్ రెడ్డి కూడా అదే చెప్పాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేను ఎంపీ, నాకు దీనికి ఏంటి సంబంధం అని వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇవాళ మీరు అన్నది కరెక్ట్, వాస్తవం. మనీ రూటింగ్లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ మరి మనీ లాండరింగ్, ఇదంతా కూడా మనీ లాండరింగ్. డబ్బు వీళ్ళకి వచ్చిందా రాలేదా? అంతిమ లబ్ధిదారు ఎవరు? అంతిమ లబ్ధిదారు పేరు నన్ను చెప్పమంటావు నువ్వు, నాకు అంతిమ గడియలు వస్తాయి. ఆయన అన్నాడు ఎవరు? కసిరెడ్డి రాజు. అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలేనని ఏదో మీడియాలో చూసాం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? మళ్ళీ నువ్వు అడిగే క్వశ్చన్. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కదండి, మరి మెహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, మిథున్ రెడ్డి అరెస్టా? మిథున్ రెడ్డి బెయిల్ తీర్పు ఇవాళ రేపో వస్తుంది. సుప్రీంకోర్టు ఇవాళ సీరియస్గా ఉంది, హైకోర్టులో తేల్చుకోమని. హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ ఇవాళ రద్దు చేస్తారా, బెయిల్ కంటిన్యూ చేస్తారా, న్యాయస్థానాల యొక్క నిర్ణయం ఎలా ఉండబోతోంది, దాన్ని బట్టి అరెస్టులు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.